Hello everyone, hope you all doing good. This is Dr. Honi, homeopathic doctor. Today topic is best homeopathy for acne. Acne అనేది కామన్ స్కిన్ కండిషన్ అన్నమాట. When hair follicles becomes clogged with oil and dead skin cells. దీనివల్ల లీడ్స్ టు పింపుల్స్ లైక్ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్. ఈ మోస్ట్ కామన్గా మనం చూసే ఆన్ ఫేసెస్, చెస్ట్, బ్యాక్, షోల్డర్ పైన. ఈ యాక్నే అనేటివి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దాంట్లో బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్, పాపులేస్, పస్ట్యూల్స్, నాడ్యూల్స్, సిస్ట్. ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేటివి నాన్ ఇన్ఫ్లమేటరీ యాక్నెస్. బ్లాక్ హెడ్స్ లాగ్డ్ పోర్స్ దట్ రిమైన్స్ ఓపెన్, బ్లాక్ స్పాట్స్ కలర్లో మనకు కనిపిస్తుంది. వైట్ హెడ్స్ లాగ్డ్ పోర్స్ దట్ రిమైన్స్ క్లోజ్డ్, అపియర్స్ యాజ్ స్మాల్ వైట్ ఆర్ ఫ్లెష్డ్ కలర్లో మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ యాక్నెస్. పాపులస్, పస్ట్యూల్స్. పాపులస్ స్మాల్ రెడ్ కలర్లో బంప్తో వితౌట్ పస్ డ్యూ టు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. ఈ పస్ట్యూల్స్ వచ్చేసి రెడ్ స్వోలెన్ బంప్, వైట్ ఆర్ ఎల్లోయిష్ పస్తో ఉంటాయి. సివియర్ యాక్నెస్. నాడ్యూల్స్ అండ్ సిస్ట్ యాక్నెస్. నాడ్యూల్స్ వచ్చేసి లార్జ్ పెయిన్ఫుల్ హార్డ్ లంప్ డీప్ అండర్ ద స్కిన్ దట్ అకర్స్ డు నాట్ కంటైన్ పస్. Cyst acne is soft, painful under the skin, which leads to scarring also. Main causes of acne వచ్చి hormonal changes. Hormonal changes common during puberty, pregnancy, menstrual cycles అప్పుడు, excess sebum ప్రొడక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, డైట్లో చేంజెస్ వల్ల, డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల, హై గ్లైసెమిక్ ఫుడ్ తీసుకోవడము, స్ట్రెస్గా ఫీల్ కావడం వల్ల, నెక్స్ట్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూసేజెస్ వల్ల, మెడికేషన్స్, స్టీరాయిడ్స్, హార్మోనల్ ట్రీట్మెంట్స్ అలాంటివి తీసుకోవడం వల్ల ఈ యాక్నే అనేది మెయిన్గా మనకి రావడం జరుగుతుంది. దీంట్లో కొన్ని కామన్గా మనము హోమియోపతి రెమెడీస్ వచ్చేసేసి సల్ఫర్, హెపాసల్ఫర్, బెలడోనా, క్యాలిబ్రోమెటము అండ్ పల్సటిల్లా, నాట్రమోర్ అండ్ సైలిష్ ఇది మోస్ట్ కామన్లీగా యూస్తాం. బట్ అది ప్రతి ఒక్కరికి ఒకటే ఉండదు, బేస్డ్ ఆన్ ద ఇండివిజువల్ సిమ్టమ్, కాజెస్ అండ్ పేషెంట్ కండిషన్స్. ఇది కాకుండా మన డైలీ లైఫ్లో అండ్ స్కిన్ కేర్ టిప్స్ వచ్చేసి డైలీగా ఫేస్ని 2 టైమ్స్గా వాష్ చేసుకోవడము, మనము పింపుల్స్ని వాటిని టచ్ చేయకుండా అవాయిడింగ్ టచింగ్ అండ్ ప్రిక్కింగ్, పింపుల్స్ని పిక్ చేయడం కానీ అవాయిడింగ్ వాటిని టచ్ చేస్తూ ఉండడం కానీ ఫింగర్ టిప్స్తో, దీని ద్వారా బ్యాక్టీరియా అనేది ట్రాన్స్ఫర్ చేయడం మనం జరుగుతుంది అనమాట. లాట్ ఆఫ్ వాటర్, చాలా రోజు డైలీ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవడము, స్ట్రెస్ అనేది తగ్గించుకోవడము, యోగా ఆర్ మెడిటేషన్, ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల చేస్తూ స్ట్రెస్ అనేది తగ్గించుకుంటూ ఈ కొన్ని మన లైఫ్ స్టైల్లో చేంజ్ తగ్గితే యాక్నే అనేది కొద్దిగా తగ్గడం అనేది జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోతో ఇంకొక న్యూ టాపిక్తో వస్తాను. థ్యాంక్ యూ. Hope you understand the video and please like, subscribe and share it. Thank you.